డియర్ కాంపిటేటివ్ వ్యూవర్స్, ఈరోజు మనం తెలంగాణ టెట్, ఏపీ టెట్, డిఎస్సి మరి సీటెట్కి సంబంధించినటువంటి 7th క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి కాలం మరియు చలనం అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఈరోజు మనం చూద్దాము. మరిన్ని ఇలాంటి మంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చేయడానికి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. మరిన్ని మంచి క్వశ్చన్స్ను ప్రిపేర్ చేయడానికి మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, వస్తువు యొక్క వేడి లేదా చల్లదనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరానికి గల పేరు ఏమిటి? వేడి లేదా చల్లదనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. ఏ పీకోమీటర్, బి బారోమీటర్, సి మానోమీటర్, డి థర్మోమీటర్. సో ఆన్సర్ వచ్చేసి డి థర్మోమీటర్ అనేది మనం వస్తువు యొక్క వేడి లేదా చల్లదనాన్ని అనేటువంటిది కొలుస్తాము. సో ఆన్సర్ వచ్చేసి డి థర్మోమీటర్ అనేది వస్తువు యొక్క వేడిని చల్లదనాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి, వస్తువు యొక్క వేడి లేదా చల్లదనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం థర్మామీటర్. సో సెకండ్, ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఏ 37 డిగ్రీ సెంటీగ్రేడ్, బి 37 డిగ్రీ ఫారెన్హీట్, సి 37 డిగ్రీ కెల్విన్, డి వీటి ఏది కాదు. మనం చూసినట్లయితే ఫస్ట్ ఏ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత. దీన్ని మనం ఫారెన్హీట్లో అయితే 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, జవాబు ఏ, ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్. మూడో క్వశ్చన్, వేడి ఎప్పుడు ఇలా ప్రవహిస్తుంది? ఏ చల్లటి వస్తువు నుంచి వేడి వస్తువు వరకు, బి వేడి వస్తువు నుంచి చల్లని వస్తువు వరకు, సి రెండు దిశలో, డి వేడి ఎప్పుడు ఒక వస్తువు నుంచి మరొక వస్తువు ప్రవహించదు అని ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. చూసినట్లయితే వేడి ఎప్పుడు కూడా వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకు అనేటువంటిది మనకు ప్రవహించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ అనేది 2 అనేది సరైన సమాధానం. చూడండి, జవాబు వేడి ఎప్పుడు వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. నాలుగవది, ప్రస్తుతం భారతదేశంలో వాడుకలో ఉన్న క్లినికల్ థర్మోమీటర్లను ఈ ఉష్ణోగ్రత ప్రమాణంతో గుర్తించారు. ఈ క్రింది వాటిలో ఏ స్కేళ్ళు వాటికి అనుగుణంగా ఉన్నాయి? చూడండి, ఏ సెల్సియస్, బి ఫారెన్హీట్, సి 2 మరి ఏ మరియు 2, బి ఏవి కాదు. ప్రజెంట్ మనకు భారతదేశంలో ఈ 2 సెల్సియస్, ఫారెన్హీట్ 2 ఉన్నాయి కాబట్టి సి ఏ మరియు బి అనేటువంటిది సరి అయిన సమాధానం. వివరణ చూసినట్లయితే ప్రస్తుతం భారతదేశంలో వాడుకలో ఉన్న క్లినికల్ థర్మోమీటర్లను సెల్సియస్, ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ప్రమాణాలతో గుర్తించారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫారెన్హీట్ స్కేల్లో ఏ నీటి మరిగే స్థానం 212 డిగ్రీ ఫారెన్హీట్, బి ఉష్ణోగ్రత -40 వద్ద సెల్సియస్ స్థాయికి సమానంగా ఉంటుంది, సి ఎగువ స్థిర బిందువు మరియు దిగువ స్థిర బిందువు మధ్య వ్యత్యాసం 180 సమాన భాగాలుగా విభజించబడింది, డి పైవన్నీ. ఇట్లా ఇది మనకి ఇచ్చినటువంటి మనకు ఆప్షన్ చూసినట్లయితే ఏ నీటి మరిగే స్థానం 212 డిగ్రీ ఫారెన్హీట్ ఇది సరైనది. నెక్స్ట్ డి బి ఉష్ణోగ్రత -40 డిగ్రీ వద్ద సెల్సియస్ స్థాయికి సమానం ఉంటుంది, ఇది కూడా సరైనది. సి ఎగువ స్థిర బిందువు మరియు దిగువ స్థిర బిందువు మధ్య వ్యత్యాసం 180 సమాన భాగాలుగా విభజించబడింది, ఇది కూడా సరైనది. 3 సరైనవి కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానము. ఇక్కడ చూడండి, నీటి మరిగే స్థానం 212 డిగ్రీ ఫారెన్హీట్, రెండోది ఉష్ణోగ్రత -40 వద్ద సెల్సియస్ స్థాయికి సమానంగా ఉంటుంది, మూడవది ఎగువ స్థిర బిందువు మరియు దిగువ స్థిర బిందువు మధ్య వ్యత్యాసం 180 సమాన భాగాలుగా విభజించబడినది. నెక్స్ట్ 6th క్వశ్చన్, వేర్వేరు ఉష్ణోగ్రతలో 2 శరీరాలను
ఒకదానితో ఇంకొకటిని ఉష్ణ సంబంధం ఉంచినప్పుడు వేడి అధిక ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల శరీరంకు ప్రవహిస్తూ రెండు సమాన ఉష్ణోగ్రతలు పొందితే వేరువేరు ఉష్ణోగ్రతలతో రెండు శరీరాలను ఒకదానితో ఇంకొకటిని ఉష్ణ సంబంధంలో ఉంచినప్పుడు వేడి అధిక ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల శరీరంకు ప్రవహిస్తూ రెండు సమాన ఉష్ణోగ్రత పొందితే ఏ వేడి శరీరం కోల్పోయిన ఉష్ణోగ్రత చల్లని శరీరం పొందిన దానితో సమానం. బి వేడి శరీరం పొందిన ఉష్ణోగ్రత చల్లని శరీరం కోల్పోయిన దానితో సమానం. సి చల్లని శరీరం కోల్పోయిన వేడి కన్నా చల్లటి శరీరం పొందిన వేడి ఎక్కువ. వేడి శరీరం కోల్పోయిన వేడి చల్లని శరీరం పొందిన వేడికి సమానం. సో ఇక్కడ చూసినట్లయితే వేడి శరీరం కోల్పోయిన ఉష్ణోగ్రత చల్లని శరీరం పొందిన దాంతో సమానం అన్నాడు. ఇక్కడ చల్లని శరీరం అనేది మనకు చల్లది కూడా ఉంటుంది కాబట్టి ఇది రాంగ్. అది వేడి శరీరం పొందిన ఉష్ణోగ్రత చల్లని శరీరం కోల్పోయిన దాంతో సమానం. వేడి శరీరం పొందిన ఉష్ణం చల్లని శరీరం కోల్పోయి ఇది కూడా రాంగ్. చల్లని శరీరం కోల్పోయిన వేడి కన్నా చల్లని శరీరం పొందిన వేడి ఎక్కువ ఇది కూడా రాంగ్. సో వేడి శరీరం కోల్పోయిన వేడి చల్లని శరీరం పొందిన వేడికి సమానం. సో దిస్ ఈజ్ కరెక్ట్. వేడి శరీరం ఎంత కోల్పోతుందో అలాగే చల్లని శరీరం పొందిన వేడి సమానం అవుతుంది కాబట్టి అది కరెక్ట్ సరైన సమాధానం. సో డి వేడి శరీరం కోల్పోయిన వేడి చల్లని శరీరం పొందిన వేడికి సమానం. 7th క్వశ్చన్ మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత ప్రమాణాలు కలిగిన పరికరం పేరు. సో 8th క్వశ్చన్ 2 డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను కలిగిన వేర్వేరు నీటి మిశ్రమాలను సమాన ఘన పరిమాణంలో కలపడం ద్వారా పొందిన మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత. 2 డిగ్రీ సెంటీగ్రేడ్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కలిగిన వేర్వేరు మిశ్రమాలను సమాన ఘన పరిమాణంలో కలపడం ద్వారా పొందిన మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత. ఏ 1 డిగ్రీ సెంటీగ్రేడ్, బి 2 డిగ్రీ సెంటీగ్రేడ్, సి 3 డిగ్రీ సెంటీగ్రేడ్, డి 4 డిగ్రీ సెంటీగ్రేడ్. సో 2 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కలిపిన వేర్వేరు మిశ్రమాలను ఇక్కడ అప్పుడు 6 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. మన మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత అని అడిగిండు కాబట్టి ఇక్కడ మనకు చూసిన సో ఇక్కడ 2 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎంత అవుతుంది మనకు 6 డిగ్రీ సెంటీగ్రేడ్. 2 కాబట్టి 2 సమాన మిశ్రమాలు కాబట్టి బై 2 తీసుకుంటే 3 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జవాబు ఎక్స్ప్లెనేషన్ చూస్తే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కలిగిన వేర్వేరు నీటి మిశ్రమాలను సమాన ఘన పరిమాణంలో కలపడం ద్వారా పొందిన మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత 3 డిగ్రీ సెంటీగ్రేడ్. 9ది రాజు మరియు రవలి వారి శరీర ఉష్ణోగ్రతలు వారి శరీర ఉష్ణోగ్రతను కొలిచారు. రవలి ఆమె 98.6 డిగ్రీ ఫారెన్హీట్ మరియు 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అని కనుగొన్నారు. అప్పుడు ఈ క్రింది వాటిలో ఏది నిజం? రవలి యొక్క శరీర ఉష్ణోగ్రతనేమో ఫారెన్హీట్లు ఇచ్చాడు 98.6 డిగ్రీ ఫారెన్హీట్. అలాగే రవలిదేమో సెంటీగ్రేడ్లు ఇచ్చిండు 37 డిగ్రీ సెంటీగ్రేడ్. ఏ రాజు రవలి కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్నది. రాజు రవలి కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్నాడు.
రాజు రావాలి కంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్నాడు. ఇద్దరు సమాన ఉష్ణోగ్రత కలిగి ఉన్నారు. ఇద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు 98.6 డిగ్రీ ఫారెన్హీట్ ఈక్వల్ టు 37 డిగ్రీ సెంటీగ్రేడ్. కాబట్టి ఇద్దరు ఒకే సమానమైన ఉష్ణోగ్రతను కలిగి ఉన్నారు. అలాగే మరియు సాధారణ ఉష్ణోగ్రత మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఫారెన్హీట్లో 98.6 డిగ్రీ ఫారెన్హీట్, అలాగే సెంటీగ్రేడ్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్. కాబట్టి ఇద్దరు జ్వరంతో బాధపడుతున్నారు అంటే ఇది రాంగు. అలాగే రాజు రావాలి కంటే ఎక్కువ ఉష్ణం కలిగి ఉన్నారంటే కలిగి లేరు. రాజు రావాలి కంటే తక్కువ ఉష్ణం కలిగి లేరు. కాబట్టి ఇద్దరు సాధారణ ఉష్ణోగ్రతను కలిగి ఉన్నారు. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో సమాధానం 9th చూస్తే ఎక్స్ప్లెనేషన్. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు 98.6 డిగ్రీ ఫారెన్హీట్. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తే మనకు క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. క్లినికల్ థర్మోమీటర్ వేసవి కాలం ఇచ్చిండు. ప్రయోగశాల థర్మోమీటర్ నొక్కి ఇచ్చిండు. లేత రంగు బట్టలు ముదురు రంగు బట్టలు, శీతాకాలం సెల్సియస్. సో దీనికి సరైన ఆన్సర్ వస్తే క్లినికల్ థర్మోమీటర్ నొక్కును కలిగి ఉంటుంది. శీతాకాలంలో ముదురు రంగు బట్టలను ధరిస్తారు. ప్రయోగశాల థర్మోమీటర్ సెల్సియస్ స్కేల్ ఉంటుంది. లేత రంగు బట్టలు మనము వేసవి కాలంలో ఇష్టపడతాము. సో మరి ఇవి ఈరోజు మనకు చలనం కాలంలో ఉన్నటువంటి క్వశ్చన్స్. మరిన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చేయడానికి మరి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.